హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ముంబై ముచ్చట్లు విత్ మీ రేణు. ఏంటి జగదేక్ వీరుడు అతిలోక సుందరి పోస్టర్ వేసేనా? జగదేక్ వీరుడు అతిలోక సుందరిని చైనీస్లో రీమేక్ చేశారండి. అదేంటనుకుంటున్నారా? మై గర్ల్ ఫ్రెండ్ ఈజ్ ఏలియన్. ఇదేం రీమేక్ అనుకుంటున్నారా? మన దాంట్లో చిరంజీవి గారికి చైనీ ఫీస్ ఉండదు కనుక ఇదిగో ఇందులో ఈ హీరోయిన్ ఎట్టుకున్నారు. ఇతని పేరు మాత్రం నన్ను అడగద్దు, నాకైతే నోరు తిరగదు. మనకి ఇంద్రజ అతిలోక సుందరి కదండి, అందుకే శ్రీదేవి గారిని ఎట్టుకున్నారు. వీళ్ళకి ఏలియన్ కదా, ఎవరైనా పర్వాలేదని ఈ అమ్మాయిని ఎట్టుకున్నారు. ఈ అమ్మాయి పేరు కూడా నాకు తెలియదండోయ్. నన్ను మాత్రం అడగొద్దు, నోరు తిరగదు. మనదంతా ఉంగరం చుట్టూ తిరుగుద్ది. ఇంద్రజ వచ్చి ఉంగరం పడేసుకుంటది. అదే ఇక్కడైతేని ఈ బ్లూ స్టోన్, ఆ అమ్మాయి వచ్చి బ్లూ స్టోన్ పడేసుకుంటది. మన దాంట్లోని ఉంటారండి అమరీశ్వరి గారు. చిన్నప్పుడు నేను చూస్తే అమ్మో మహాభయము. ఇంకా ఇందులో అయితే ఈ విలన్లు అంటే ఇక స్టోరీయే విలను అంతే. మనది సినిమా గనక 2:30 గంటలు, ఇది వెబ్ సిరీస్ గనక సీ డ్రామా అంటారు కదా, అందుకని దీన్ని ఒక 30 ఎపిసోడ్ల కింద తీశారు అంతే. మిగతాదంతా సేమ్ టు సేమ్ అండి. అందులోకి ఇందులో అబ్బని తీని దెబ్బ పాట కూడా ఉందండి. చుంగ్ చాంగ్ చుంగ్ చుంగ్ చాంగ్ చుంగ్ అని. అంతకుమించి నాకు రాదండి. ఇంకా ఇలాంటి కంపారిజన్స్ ఏమన్నా కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ చేయండి మర్చిపోవద్దు. అన్నట్టు అశ్విని దత్ గారు ఈ సినిమాకి కాపీ రైట్స్ వేసారో లేదో, నాకు చిన్నది ఏదో మొన్న చిన్న క్లిప్ పెడితేనే కాపీ రైట్లు పెట్టారండి బాబు. ఆయనే తెలుసుకోలే, ఆయన చూడలేనట్టున్నారు. ఒకసారి చూసి కాపీ రైట్ వేస్తే బాగుండు.